గుంటూరు నగర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2027 జూలై నాటికి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. నందివెలుగు రైల్వే గ్రావెల్ తరలింపు ఇతర అనుబంధ పనుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టు కొంత ఆలస్యం అవుతోందని మంత్రి తెలిపారు. శ్యామలానగర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం భూ సేకరణను అధిక నష్టపరిహారం చెల్లిస్తూ చేపట్టామని పేర్కొన్న మంత్రి నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ బ్రిడ్జిని డెమాలిష్ చేయడం మొదలుపెట్టింది జూలై 27, 2025. ఆ రోజున మనం 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే దాదాపు ఆగస్ట్ ఫస్ట్ వీక్కి. ఇప్పుడు స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం 2-3 పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. దానికి రైల్వే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి ఒక 2 మంత్స్లో. ఇంకొక 1 ఇయర్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అన్నీ కూడా కంప్లీట్ చేసి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్లో ఎలక్షన్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, కొంతమంది బంగ్లాదేశ్ బ్యాక్ వెళ్ళటం, ఇలా రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే 2-3 వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. నందివేలికి కూడా ప్రాబ్లం ఏమి లేదు, గ్రావెల్ దొరకట్లేదు మనకి చుట్టుపక్కల. ఆ గ్రావెల్ ఫిల్లింగ్ అది కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు అందరితోటి. ఈ చుట్టుపక్కల గుంటూరు ప్రక్కల ఎక్కడ కూడా గ్రావెల్ లేదు, పల్నాడు అటు సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు ఒరిజినల్గా వాళ్ళు టెండర్ వేసినప్పుడు చుట్టుపక్కల గ్రావెల్కి వాళ్ళ కాస్ట్ వేసుకుంటారు. పల్నాడు అట్స్ అనేటప్పటికి ట్రావెల్ ఛార్జెస్ ఎక్కువ అవ్వటం ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు భరిస్తూ చేస్తూ ఉన్నారు. ఒక 1-2 మంత్స్ అటు ఇటుగా ఏదైనా మనం అనుకున్న టైంకి నందివెలుగు ఒక 1-2 మంత్స్లో అటు ఇటుగా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2 మంత్స్లో అది కూడా కంప్లీట్ చేసి అది తీసుకుంటున్నాం కాబట్టి అయిపోతుంది. అది కూడా ఒక 1-2 మంత్స్లో కమిషనర్ గారు చూస్తూ ఉన్నారు. దానికి కావాలన్న ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి అవి కూడా చేస్తాం. ఇంకొకటి విషయం, ఇప్పుడు దాదాపు 100 మంది పైన ఉన్నారు ఈ రోజున. మాకున్న డెడ్ లైన్ ప్రకారం సరిపోతుంది, అవసరమైతే పెంచుతాం. కానీ అక్కడ మీకు తెలియని అక్కడ గడ్డర్స్ అన్నీ సపరేట్ ప్లేస్లో తయారు చేస్తూ ఉన్నారు. సో అక్కడ కొంత వర్కర్స్ ఉన్నారు. ఇది కాకుండా మూడోటి ఇంకో విషయం నేను పత్రికాముఖంగా చెప్పాల్సింది, శ్యామలానగర్ బ్రిడ్జ్. మనం వీటన్నిటినీ ఏదో అదృష్టం కొద్దీ మనం అక్కడ కేంద్ర మంత్రిగా ఉండటం కానీ రకరకాల కారణాలతో మనకు అనేక వచ్చినాయి ఈసారి.